వచ్చినాయి ఆ సమయంలో మీరు కేసీఆర్ పైన ఆ స్థాయిలో కామెంట్ చేస్తూ ఉంటారు కదా, బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చినాయా, లేక కేసులు పెడతాం అట్లాంటివి వచ్చాయి ఎప్పుడైనా? ఒక్క మురళీ ముదిరాజ్ కేసు ఇష్యూ అప్పుడే అనవసరంగా నా మీద ఒక 7-8 కేసులు పెట్టిండ్రు. అది కొంచెం బాధ కాదు కానీ నాకు గర్వంగానే ఉండే. అట్లీస్ట్ నేను ఎప్పుడు జైలుకి పోలే. మీన్స్ అంటే మూమెంట్ టైంలో కూడా నా మీద కేసెస్ ఉంటుండే. ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు, ఈ కొట్టుడు తెలియదు. రైల్వే కేసులో లేను నేను, కానీ చాలా కేసులలో ఉండే. కుట్ర కేసులు పెట్టిరేమో పెట్టి, కానీ ఎప్పుడు నన్ను జైలుకి పంపలేదు. కానీ వీళ్ళు క్యాంపస్లో శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకున్న రోజు ఉద్దేశపూర్వకంగా దాన్ని నోట్ పెట్టుకొని మురళీ ముదిరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. నేను ఎక్కడో ఖమ్మంలో ఉన్నా, అందరు మన పిల్లలుండి చాలా ఫీల్ అవుతూ అన్న ఎవరు రావట్లేరు, మీరు రావాలంటే నేను పోయినా. అక్కడికి ఆడ యుద్ధ వాతావరణం ఉంది మొత్తం. ఇక సరే అగ్రెసివ్ స్పీచెస్ ఉంటాయి, ఎట్లాగా అది కదిలించే సంఘటన కదా. మన ఎంత కాంగ్రెస్ వాదులమైనా ఉద్యమకారులం కాబట్టి అది సీరియస్గా నాకు ఎందుకు కనెక్ట్ అయింది. ఆడ నేను రావడాన్ని చూసింటే అప్పటికి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు పిఆర్ఎస్లో ఉన్నారు. కానీ పిల్లల్ని ఎట్లా కొట్టిండ్రంటే ఇష్టం వచ్చినట్టు కొట్టడం. నన్ను పక్కకు పెట్టిండ్రు, కొట్టే దానికి పక్కన పెట్టేసి నన్ను ఒక రూమ్లో పెట్టిండ్రు. అప్పుడు మనోడు డీసీపీ సత్యనారాయణ ఉండే. నన్ను సేఫ్ చేసి వీళ్ళందరినీ కొట్టి నన్ను తీసుకొని పోయి ఒంటేరు ప్రతాప్ రెడ్డిని మనోని మానవతరాయని తీసుకొని పోయి మాట్లాడదామని ఛాయకని తీసుకుపోయిండ్రు. ఒక 7 కేసులు బనాయించి ఒకరోజు అబ్స్కాండ్ చేసి జైల్లో పెట్టిండ్రు. అప్పుడు వీళ్ళకి ఇంత కసి ఉందా నా మీద అన్నది, ఎందుకంటే ఇన్ని రోజులు తిట్టిందంతా దాంట్లో ఎలా తీసి. బట్ నాకు ఐఎమ్ ఎంజాయ్. కానీ ఒకటి, అద్దంకి దయాకర్ ఎమ్మెల్యే అవుతారు అనుకున్నాము, కాలేదు. ఎమ్మెల్సీ అవుతాడు అనుకున్నాము, కాలేదు. సో మొన్న వచ్చిన రాజ్యసభ కూడా దయాకర్ వస్తుంది అనుకున్నాం. ఎందుకు అదృష్టము అద్దంకి దయాకర్ ఇంటి తలుపు తడుతుంది, వెనక్కి వెళ్తుంది? అయితే పోయినసారి ఇంకా చాలా మందికి తెలియదు ఏంటంటే, నేను ఎమ్మెల్యే అయినా 2018లో. ఇంకా దానికి ఇంకెక్కువ ఫీల్ కావాలి నేను. మీన్స్ ఎవరికి టార్గెట్ అవుతున్నా ఏ అదృశ్య శక్తికి నాకు తెలియదు. అదృష్టం అనే దానికంటే కూడా నేను ఎక్కువ పనిని నమ్ముతా. అదృష్టం కూడా ఉండాలని అంటారు, వస్తుంది భవిష్యత్తులో. వచ్చినప్పుడు అదే అదృష్టం అవుతుంది. బట్ అప్పుడు నేను ఆల్మోస్ట్ అంత నెగిటివ్లో కూడా గెలిస్తే మన వాళ్ళు ఏం చేసిండ్రు, 20 ఈవీఎంలు చెడగొట్టిండ్రు. 2 ఈవీఎం లెక్క పెట్టిండ్రు, కానీ 18 ఈవీఎంలు అసలు కౌంట్ చేయలేదు. విచిత్రం ఏంటంటే టిల్ టుడే ఆ కేసు పెండింగ్లో ఉంది. ఇక నేను అది చెప్పొచ్చు కానీ ఏం నష్టం ఏం. ఒరిజినల్ పిటిషన్ ఎందుకు దయాకర్ మొన్న ఎమ్మెల్సీ విషయంలో మీ పేరు ప్రస్తావన వచ్చింది, లాస్ట్ వరకు దయాకర్ అన్నారు. లాస్ట్ మూమెంట్లో ఏం జరిగింది? మీ ప్లేస్ లో మహేష్ గౌడ్ రావాల్సిన పరిస్థితి ఎందుకు? మనకు 4 ఎమ్మెల్సీస్ ఉన్నాయి ఇప్పుడు ఈ టైంలో. 2 గవర్నర్ ఎమ్మెల్సీస్, 2 ఎమ్మెల్యే ఎమ్మెల్సీస్. దీంట్లో ఏమవుతుందంటే ఓబీసీ తక్కువ ఉన్నారు మనకు. గెలిచిన దాంట్లో టికెట్లు ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీలో ఓబీసీకి మనం ఎక్కువ అకామిడేట్ చేయాలి. ఎస్సీస్లో 18 ఎమ్మెల్యేస్ ఉంటారు కదా న్యాచురల్గా. దాంట్లో ఎస్సీ, మాల, మాదిగ ఇవన్నీ వేరు. బట్ ఓబీసీని అకామిడేట్ చేయాల్సిన పరిస్థితిలో నన్ను గవర్నర్ కోటాల్లో కూడా అకామిడేట్ చేయడానికి వేలుండే. సో వాళ్ళు దానికి ఒప్పుకోలే ఎవరు గవర్నర్. అయితే ఆ పేరు నాది లిస్ట్లో వచ్చింది, ఫైనల్ అయింది. దయాకర్ ఫస్ట్ లిస్ట్లో పెట్టాలనుకున్న క్రమంలో మళ్ళీ అంతర్గత మొన్నటి ఎమ్మెల్సీ విషయంలో ఎక్కడ తేడా వచ్చింది అసలు? ఎందువల్ల మీకు ఇవన్నీ కాదు, ఇక ఈ మీరు చెప్పేదంతా కాదు విషయం, ఏం జరిగింది అసలు? దీని వెనక నిజంగా ఒక బలమైన కారణం ఉందా? బలమైన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టే వాళ్ళ వల్లనే మీరు ఎమ్మెల్సీ కాలేకపోయారు అనేది ఒక చర్చ ఉంది. నాకు తెలిసి బలంగా వెంకట్ తర్వాత మన మహేష్ అన్న కొరకు కొట్లాడిన వాళ్ళు ఉన్నారు నాకు వ్యతిరేకంగా కంటే కూడా. అంటే మరి ముఖ్యమంత్రి నీ వైపు ఉన్నాడు కదా, నీకు ఆయన బలంగాడా అంటే దయాకర్ ఎక్కడైనా అడ్జస్ట్ కాగలడు. దయాకర్ మీరన్న రాజ్యసభకి అడ్జస్ట్ చేసుకోవచ్చు, దయాకర్ని ఎంపీ చేసుకోవచ్చు, ఇది లోక్సభ చేసుకోవచ్చు, దయాకర్ని ఏమైనా చేసుకోవచ్చు. తర్వాత హ్యాండీగా కూడా ఉంటాడు. ఒకటి ఓపిక హద్దులు దాటేది అది చేతకానితనం కూడా అంటారు, అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. కానీ నాకు చేతగానితనం అనే పదం యాప్ట్ కాదేమో. ఓపిక కూడా హద్దులు ఉంటాయి. ఓపిక ఒక మంచి దానికోసమేమో, నేను అది చెప్పలేకపోతున్నానేమో, నీకు చెప్పలేనేమో.